విశాఖ ఫోక్సో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఫండ్ బకెట్ భార్గవ్ కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాలికను గర్భవతిని చేసిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఇక 2021వ సంవత్సరం పెందుర్తి పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. టిక్ టాక్ తో ఫేమస్ అయిన ఫండ్ బకెట్ భార్గవ్ వెబ్ సిరీస్ లో ఆఫర్ ఇప్పిస్తానని చెప్పి బాలికను మోసం చేశాడు. దీంతో విశాఖ పోక్సో కోర్టు భార్గవ్ కి 20 ఏళ్ల జైలు శిక్ష, 4 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, టిక్ టాక్ తో ఫేమస్ అయినటువంటి ఫన్ బాస్కెట్ భార్గవ్ గతంలో నమోదైనటువంటి 2021 కేసుకు సంబంధించి కోర్టు ఈ రోజు సంచలన తీర్పు వెల్లడించింది. వెబ్ సిరీస్ లలో ఆఫర్ ఇప్పిస్తానంటూ కూడా ఒక బాలికను గర్భవతి చేసి యువతిని అవకాశాల పేరుతో మోసం చేసినటువంటి కేసులో ఫన్ బకెట్ భార్గవ్ కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ బాధితురాలకు 4 లక్షల రూపాయల జరిమానా తను కట్టాలి అంటూ కూడా సంచలన కోర్టు విశాఖపట్నం పోక్స్ కోర్టు ఈ సంచలనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. ఇటీవలే చాలా మంది అనేక అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఈ అమ్మాయిలని టార్గెట్ గా చేసుకొని సినిమా, వెబ్ సిరీస్ లలో, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా, ఈ జబర్దస్త్ కామెడీ షో ద్వారా కొంతమందికి అవకాశాలు కల్పిస్తారంటూ కూడా ట్రైనింగ్ పేరుతో వాళ్ళ పట్ల అసభ్యంగా బిహేవ్ చేసి అవసరాల కోసం వాడుకొని ఏకంగా ఫన్ బకెట్ భార్గవ్ ఈ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతి చేశారంటూ కూడా బాధితురాలు 2021లో పెందుర్తి పోలీస్ స్టేషన్ లో మైనర్ బాలిక ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు గతంలోనే పోక్సో చట్టం నమోదు చేసి దీనిపైన విచారణ చేపట్టి తుది ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేయడంతో ఈ రోజు ఫైనల్ హియరింగ్ లో విశాఖ పోక్సో కోర్టు అన్ని వైపుల నుంచి వాదనలు ముగిసిన తర్వాత ఈ బాలికను ఏ రకంగా లొంగ తీసుకున్నారు, దేని కారణంగా ఈ అమ్మాయితో పరిచయం ఏర్పాటు చేసుకున్నాడు, ఈ మైనర్ బాలికపై ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారనే దానిపై కూడా కోర్టు ఈ అత్యాచారానికి కేసుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ పరిశీలించిన తర్వాత సైంటిఫిక్ టెక్నికల్ ఎవిడెన్స్, ఈ బాలిక హెల్త్ రిపోర్ట్స్ అన్నింటిని కూడా పరిశీలించినటువంటి వెంటనే ఈ రోజు విశాఖ పోక్సో కోర్టు ఫన్ బకెట్ భార్గవ్ కు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ 4 లక్షలు జరిమానా విధిస్తూ ఇతను ఇమీడియట్ గా జైలుకి షిఫ్ట్ చేయండి అన్నట్టుగా కూడా విశాఖ పోక్సో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడంతో ఫన్ బకెట్ భార్గవ్ ని ఈ రోజు అదుపులోకి తీసుకొని అతన్ని జైలుకి పంపించేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, థాంక్యూ రవితేజ.